చేశానండి. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా, చాలా స్మూత్గా, జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లా ఉంటుందండి రవ్వ లడ్డు. పిల్లలకైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రవ్వ లడ్డు ఈరోజు మీకు నేను చేసి చూపిస్తానండి. మీకు నేను బీట్రూట్ రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నానండి. ఒక చక్కటి స్వీటు. దానికి ఏమేం కావాలంటే, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు బీట్రూటు తురిమి పెట్టుకుని, ఒక బీట్రూట్ సన్నగా తురిమేసి పెట్టుకున్నానండి, బెల్లం, ఇలాచి, జీడిపప్పు, బాదాము, కిస్మిస్లు. ఈ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన నెయ్యి. అంతే, సింపుల్ ఇంగ్రీడియంట్స్, చక్కటి స్వీటు. దీన్ని ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకునండి. నెయ్యి వేసుకోవాలి. ముందర ఈ మాత్రం నెయ్యి వేసుకుని, ముందర ఈ జీడిపప్పు, కిస్మిస్, బాదాము వేయించుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇవి వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇవి వేగిపోయిన ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బీట్రూట్ మంచి బ్లడ్ పడుతుందండి, చాలా మంచిది. అలాంటి బీట్రూట్తో ఒక స్వీట్ చేద్దాం అనిపించింది, అందుకని నేను ఈ రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచి దోరగా చక్కటి స్మెల్ వస్తుంది మనకి వేగిన తర్వాత. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, మాడిపోతుంది. అలా కాకుండా మనం అంతా ఒకేలాగా వేగేట్లాగా దోరగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. రవ్వ వేగిందండి బాగా. ఇప్పుడు మనం బీట్రూట్ కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్నాను, ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్నాను కదండి. ఈ బీట్రూట్ కూడా వేసుకుని మనం దీంట్లో వేయించేసుకోవాలి. ఇది కూడా పొడి పొడిగా బాగా వేగేంత వరకు, మనం పచ్చివాసన అది పోయేంత వరకు వేయించుకోవాలండి. నేను ఒక బీట్రూట్ అంతా తురిమి పెట్టుకున్నాను కదా, అది అంతా వేసాను. ఇలా మనం ఈ రవ్వలాగా ఇది కూడా చక్కగా వేగిపోవాలన్నమాట బాగా. చూడండి మంచి కలర్తో ఎంత బాగుందో. ఇలా మన వెజిటబుల్స్తో కూడా మన స్వీట్స్ చేయొచ్చండి. పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఇవాళ ఇది ట్రై చేస్తున్నాను. నేను మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది ఇంకా బాగా మనం వేయించుకుందాము. ఈ రవ్వ బీట్రూట్ కూడా నేను పంచదార వాడకుండా బెల్లం వాడుతున్నానండి, హెల్త్కి కూడా మంచిదని బెల్లంతో చేస్తున్నాను ఈ లడ్డు. బీట్రూటు, ఈ రవ్వ చక్కగా వేగిపోయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదే వేడి మీద బెల్లం, ముందు ఇలాచీ పౌడర్ వేసేస్తున్నానండి. ఇలాచీ పౌడరు తురిమి పెట్టుకున్నాను కదా, ఈ బెల్లం ఇది వేసేస్తుంది. ఈ వేడికి ఇది బెల్లం పంచదార అనుకోండి, పౌడర్ బట్టి వేస్తాం కాబట్టి కరిగిపోతుంది. బెల్లం కాబట్టి నేను ఇప్పుడే వేసి దీన్ని కలిపేస్తాను. ఈ వేడికి ఈ బెల్లం అంతా కరిగిపోతుందండి, మనం లడ్డు చుట్టుకుందుకు బాగుంటుందన్నమాట. అందుగురించని ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసి బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేట్లాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని అప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న బాదాము, కిస్మిస్ అవన్నీ కూడా వేసుకుందాము దీంట్లో. ఇలా ఒక బౌల్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఈ బాదాము, కిస్మిస్, జీడిపప్పులు వేసేసుకుని వీటిని లడ్డూలు చుట్టుకుందామండి. ఇలా కలిపేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుందాం. ఇది బెల్లంతో చేసాం కదండి, హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా.
ఈ బీట్రూట్ కర్రీస్లా తినరు కొంతమంది పిల్లలు. ఇలా స్వీట్ ఇలా చేసి పెట్టామనుకోండి, మనం చక్కగా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టినా కానీ చాలా బాగుంటాయి. మంచి హెల్దీ రెసిపీ అండి. ఇలా మనం అన్ని లడ్డూలు చుట్టుకుందాము. బెల్లంతో చేసిన బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.